అందరికీ నమస్కారం అండి. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా జాంబవంతుడు ప్రతిష్ఠించిన తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాము. తిరుపతి పట్టణంలో ఎన్నో విశిష్టకరమైన ఆలయాలు ఉన్నప్పటికీ అందులో ప్రశాంతమైన వాతావరణంలోని అలిపిరికి అత్యంత సమీపంలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి ఆలయం తిరుపతిలోని దర్శనీయ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది. మన దేశంలో అనేక పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, అతి ప్రాచీన చరిత్ర కలిగిన పురాతనమైన ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ వీటిలో కొన్ని స్వయంభూ ఆలయాలైతే మరికొన్ని మహర్షులు, మహాపురుషులు, అవతార పురుషులు ప్రతిష్ఠించిన ఆలయాలున్నాయి. ఇక శ్రీ కోదండ రామస్వామి ఆలయం జాంబవంతుడు ప్రతిష్ఠించినట్లు ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. భవిష్యోత్తర పురాణం, వరాహ పురాణంలో కోదండ రామస్వామి ఆలయానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. ఆ పురాణాల్లో వివరించిన ప్రకారం త్రేతాయుగంలో జాంబవంతుల వారు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించినట్లు తెలుస్తుంది. పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యము ఈ కోవెల భక్తులకు దివ్యానుభూతుల నిలయం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులు గోవిందరాజుల మందిరం తర్వాత విధిగా సందర్శించే ఆలయం ఇది. 7 కొండలపై ఆనంద నిలయంలోని శ్రీనివాసుని తలపిస్తూ శ్రీ కోదండ రామాలయంలో శ్రీరాముడు స్థానక భంగిమ అంటే నిలబడి ఉండి భక్తులకు దర్శనమిస్తారు. ఎందరో పారమార్థిక సాధకులు నేటికి నిష్ఠగా రామజపం చేస్తూ కోవెలలో ఆధ్యాత్మికోన్నతను సాధిస్తూ ఉన్నారు. ఈ మందిరానికి ఎదురుగా భక్తాంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. ఆలయ స్థల పురాణం ప్రకారం వరాహ పురాన్ని అనుసరించి రామభక్తుడైన జాంబవంతుడు ఈ ప్రాంతంలో నడయాడాడని, రామ దర్శనంతో పరవశుడై శ్రీరాముడి విగ్రహాలను ప్రతిష్ఠించాడని, ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతంలో ఒక గుహ కూడా ఉంది. జాంబవంతుడు ఆ గుహలోనే రాముని స్మరించేవాడని, ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో చోళరాజులు పునరుద్ధరించారని, 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలతో సహా ఎందరో విజయనగర రాజులు ఈ ఆలయానికి సాయం అందించారని చారిత్రక గ్రంథాలను బట్టి తెలుస్తుంది. ధనుర్బాణాలను ధరించిన శ్రీరామచంద్రమూర్తికి కుడివైపున సీతాదేవి, ఎడమవైపున లక్ష్మణస్వామి కూడా అన్నవలే ధనుర్బాణాలను ధరించి దర్శనమిస్తారు. కాలక్రమేణా పురాతన ఆలయం శిథిలం కాగా చంద్రవంశపు రాజులైన జనమేజయుడు ఈ ఆలయాన్ని పునః ప్రతిష్ఠించినట్లు తెలుస్తుంది. శ్రీ కోదండ రామస్వామి ఆలయం సువిశాలమైన స్థలంలో ప్రశాంతమైన వాతావరణంలోని చక్కని ప్రాకారంతో 4 మాడా వీధులతో తిరుమల శ్రీవారి ఆలయాన్ని తలపించేలా ఉంటుంది. గర్భాలయంలోని శ్రీరాముల వారు నిలబడి ఉన్న భంగిమలో కుడివైపు సీతాదేవి, ఎడమవైపు లక్ష్మణస్వామి వారితో కలిసి దర్శనమిస్తారు. వరప్రసాదునిగా పేర్కొన్న కోదండ రామస్వామిని దర్శించిన భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించిన అనుభూతిని పొందుతారు. ఇలా కుడివైపు సీతాదేవి, ఎడమవైపు లక్ష్మణస్వామి ఉన్నట్లుగా కనిపించే శ్రీరాముని దర్శనం సాక్షాత్తు వైకుంఠంలో శ్రీ మహావిష్ణు దర్శనంతో సమానమని పురాణాలు చెబుతున్నాయి. తిరుమల శ్రీవారికి ఎదురుగా బేడి ఆంజనేయ స్వామి ఉన్నట్లుగా కోదండ రామస్వామి ఆలయానికి ఎదురుగా వెలసి ఉన్న భక్తాంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. తిరుమల శ్రీవారికి జరిగినట్లే శ్రీ కోదండరాముని కూడా నిత్యోత్సవ, వారోత్సవ, నక్షత్రోత్సవ, అయనోత్సవ, వార్షికోత్సవ సేవలు ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతూ ఉంటాయి. మార్చి 17వ నుంచి తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా ప్రారంభం కాగా 9 రోజుల ఉత్సవాలు స్వామివారి వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయంలో విశేషంగా కళ్యాణ రాముడు నొసటున ఊర్ధ ఉండ్రాలను ధరించి చిన్మయ హాసంతో తిరుమల శ్రీనివాసుని తలపిస్తాడు. ఈ ఆలయంలో నిత్యం రాత్రి వేళ
తూగుటుయ్యాల్లో బాలకృష్ణునికి పవలింపు సేవ జరగడం విశేషం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటేశ్వరుడు ఒక్కరే అనటానికి కోదండ రామాలయం జరిగే అనేక ఉత్సవాలే తార్కాణం. గర్భాలయంలో మూలమూర్తులతో పాటు ఆలయంలోని పంచలోహ ఉత్సవమూర్తులు భక్తులపై అనుగ్రహ వృష్టిని కురిపిస్తూ ఉంటాయి. భక్త ఆంజనేయ స్వామి పంచలోహ మూర్తి, బాలకృష్ణుని దివ్యమంగళ ప్రతిమ, చక్రతాల్వార్లు పంచలోహ విగ్రహాలు కూడా తిరుపతి కోదండ రామాలయంలో మూలమూర్తులతో పాటు పూజలందుకుంటూ ఉంటాయి. శ్రీరాముని సన్నిధిలో శ్రీ వెంకటేశ్వరుని సేనాధిపతి అయిన విశ్వక్సేనుడు శిలా విగ్రహం దర్శనమివ్వటం విశేషం. తిరుపతి కోదండ రామస్వామికి ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఈసారి మార్చి 17వ నుంచి ప్రారంభమయ్యాయి. 25వ తేదీతో ముగిసే ఈ వేడుకల్లో ఆలయ ఉత్సవ మూర్తులకు వివిధ వాహనాలపై వైభవంగా ఊరేగిస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల తీరులోనే శ్రీ కోదండ రామాలయంలోనూ చినశేష, పెద్దశేష, గరుడ, హనుమత్ తదితర వాహనాల్లో శ్రీరామచంద్రమూర్తిని సపరివారంగా ఊరేగిస్తారు. ధ్వజారోహణంతో ఆరంభమయ్యే ఈ ఉత్సవాలు చక్ర స్నానంతో ముగుస్తాయి. ఈ ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. మనం కూడా తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలను తిలకించి ఆ దేవదేవుడి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.